లోయలలో గాఢంధకారములో కన్నీటి లోయలలో క్రూశించిపోనీయక కృపలతో బలపరచితివి. బలపరచితివి. స్తోత్రం చెల్లితుము. స్తుతి స్తోత్రముగా మన శరీరము సమర్చి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్తి నొందా చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసికొని సువార్తను చేపట్టి సిలువను మోసికొని సువార్తను చేపట్టి యేసును వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసును వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా మరణాంతము హల్లెలూయా. పాడెద హల్లెలూయా మరణాంతము హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము రాజా రాజా రాజాదిరాజు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. దేవుడా అంగార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. అంగార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాదిరాజు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. రాజా రాజా రాజా
రాజారాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు జీవమైన దేవ మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన వాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన వాడా మాటతోనే సృష్టినంతా పూజుడా మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా రాజా 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 రాజాదిరాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాదిరాజు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ నాకు ఎన్ని బాధలు బ్రతుకు నవ పగిలిన అడవి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకు నవ పగిలిన అడవి పాలైనను అలలుంచి వేసిన ఆటలు అనగారిన నీ మాట చాలయ్యా నీ చూపుగా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు కాదిల సమానము నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు కాదిల సమానము
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆ ఈరోజు మనం ఒక వాక్య భాగం ధ్యానించుకుందాము. అది 1 పేతురు 1 అధ్యాయము 3 వచనం నుండి 7 వచనం వరకు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు తండ్రి, కృపగలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, అతను సింహాసనంపై ఆశ్రయాన్ని గొప్ప దేవుడా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా తండ్రి, ఈ వాక్యమును విరిచి పంచిపెట్టండి నాయన తండ్రి. పరిశుద్ధాత్మ సహాయం చేయండి నాయన తండ్రి. అయ్యా మీ నోటి బూరగా వాడబడుటకు సహాయం చేయండి ప్రభువా. నా సొంత మాటలు ఏవి పలకకుండా నాయన తండ్రి, మీ చిత్తానుసారంగా మాట్లాడటకు నాకు జ్ఞానంను బుద్ధిని దయచేయండి. అవునా తండ్రి, శిలువ చాటు నన్ను మరుగుపరచమని వేడుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడని యేసుక్రీస్తు బంగారు పాదాల చెంత అర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదవబడిన వాక్య భాగము ఆ పేతురు గారు ఆ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత, అంటే ఆల్మోస్ట్ AD 64 ఆ టైంలో అప్పుడున్న క్రైస్తవులకు రాస్తున్నాడు అనమాట. అయితే ఆ సమయంలో పాలిస్తున్న రాజు పేరు నీరో చక్రవర్తి. ఆయన ఆయన చాలా మోనార్క్ లాగా ఆయన గురించి హిస్టరీలో రాయబడతా ఉందన్నమాట. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే రోమా పట్టణం అంతా అగ్ని చేత కాల్చివేయబడుతుంది. చాలా మంది అంటే నీరో చక్రవర్తి అట్లా మళ్ళీ తిరిగి ఎంపైర్ లో కొత్త బిల్డింగ్స్ కట్టడానికి అట్లా చేస్తున్నాడు అని చెప్పి చెప్తారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే అప్పుడు యాక్సిడెంటల్ గా ఇల్లులన్నీ దగ్గర దగ్గరలో ఉండడం వల్ల ఆ యొక్క గొప్ప ఆ అగ్ని అనేది మొత్తం ఇళ్ళని కాల్చివేసింది అని చెప్తారనమాట. అయితే ఆ అగ్ని ఎన్ని రోజులు ఉంటుందంటే దాదాపు 6 రోజులు ఉంటుంది. అయితే నీరో చక్రవర్తి ఆ ఏమంటాడంటే ఈ అగ్ని రావడానికి కారణము, మొత్తం ఇదంతా కాలిపోవడానికి కారణము క్రైస్తవులే, వీళ్ళని ఖచ్చితంగా హింసించాలి, వీళ్ళని చంపేయాలని చెప్పి ఒక రూల్ అనేది తీసుకొని వస్తాడనమాట. అప్పుడు అనేక మంది క్రైస్తవుల్ని చంపేస్తారు, వాళ్ళు హతం చేయబడతారు. ఎక్కడైనా క్రైస్తవుడు ఉంటే వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళని హింసించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈయన నీరో చక్రవర్తి ఎంత కఠినాత్ముడు అంటే ఒక స్టేడియం ఉండేది రోమా సామ్రాజ్యంలో. ఆ స్టేడియంలో క్రైస్తవుల్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఆ ఒక సింహాలకు గాని, పులులకు గాని, లేకపోతే ఏమైనా హింసకరమైన జంతువులకు వాళ్ళని అప్పగించి చుట్టూ అందరు కూర్చొని దాని ఒక ఎంటర్టైన్మెంట్ షో లాగా అందరికి చూపించేవాడు అనమాట. అయితే ఇంత కఠినమైన సమయాల్లో ఎట్లా క్రైస్తవులకి మనము నిరీక్షణను దయచేయవచ్చు, వాళ్ళకు వీళ్ళకు ఈ సమయంలో ఏ మాటలు వాళ్ళకి చెప్పొచ్చు అని పేతురు రాసిన పత్రిక ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఈ కఠినమైన ఛాలెంజెస్ గుండా ఫేస్ చేసే వాళ్ళకి, లేకపోతే సఫరింగ్స్ గుండా వెళ్ళే వాళ్ళకి ఎట్లా మనం ఓదార్పు దయచేయవచ్చు అంటే మనము ఈ పత్రిక చదివినప్పుడు మనకు కొంచెం దాని గురించి మనకు ఐడియా వస్తుంది. అయితే మనము ఈ ఇప్పుడు మనం చదువుకున్న మాటను ధ్యానించినప్పుడు మొదటిగా పేతురు ఏమంటాడంటే 3వ వచనంలో, కలవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థము పరలోకమందు భద్రపరిచి ఉన్నది. 3వ వచనం చదువుకుందాము. క్షమించండి, 3వ వచనము. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక.
అయితే మొదటిగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ పేతురు ఈ యొక్క ఈ యొక్క వచనం అనేది స్టార్ట్ చేయడం జరిగింది, మూడో వచనంలో. అయితే దేవునికి స్తుతి చెల్లించడం అనేది మనం చూసుకున్నప్పుడు, స్తుతి అంటే మామూలుగా ప్రైజ్ అంటారు ఇంగ్లీష్ లో. ఎట్లా మనం దేవునికి స్తుతి చెల్లిస్తామంటే, చాలా సార్లు మనం ఏదైనా ఒక ఎవరైనా మనకు తెలిసిన ఒక వ్యక్తి మనకి ఏదైనా అవసరం ఉంటే చాలా వాళ్ళని పొగుడుతాం అనమాట. నాకు ఈ పలానా విషయం కావాలి, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి పొగుడుతా ఉంటాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయం కలిగి భక్తి కలిగి ఉండడమే స్తుతి అనుకుంటారు. కానీ మనం ఎట్లా దేవుని స్తుతిస్తాము అంటే, మనము దేవుడు మనకు ఎంతో మన పట్ల ప్రేమ చూపించి, తన కృప చూపించి, మనకు ఆల్రెడీ ఆయన దయచేసిన రక్షణ బట్టి ఆయన స్తుతిస్తాం అనమాట. అంటే ఆయన చూపించిన ప్రేమను బట్టి మనం తిరిగి స్తుతుల ద్వారా ఆ ప్రేమకు మనము ఒక స్తుతుల ద్వారా మనము ఆ ప్రేమను మనం బయలుపరుస్తాం, వ్యక్తపరుస్తాం అన్నమాట. అయితే ఈ ప్రేమ, ఈ యొక్క స్థుతి అనేది ఏం చెప్తుందంటే, దేవుని యొక్క అథారిటీ మన లైఫ్ లో చూపిస్తుంది అనమాట. మనం కష్టాలు గుండా వెళ్ళినప్పుడు, బాధలు గుండా వెళ్ళినప్పుడు, బలహీన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు స్తుతించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్తుతించడం వల్ల మన స్థితి అనేది మారుతుంది అని చాలాసార్లు మనం వింటా ఉంటాం. అయితే మనం ఇట్లాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు స్తుతించడం చాలా కష్టం. ఏదైనా కష్టమైన పరిస్థితులు గుండా, ఇంత హింసలు గుండా, బాధలు గుండా వెళ్ళినప్పుడు స్తుతించడం కష్టమే. అయితే మనం ఒక్కసారి ఆ శిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకొని, మనం భరించే బాధల కన్నా ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో హింస పొందినాడు, ఆయన ఎంతో గాయమును పొందినాడు, ఆ శిలువ మీద ఎంతో వేదన పొందినాడు అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం స్తుతించకుండా ఉండలేం. అయితే దాని తర్వాత ఏమని చెప్తారంటే, మూడో వచనంలో, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. ఇక్కడ దేవుని యొక్క కనికరం గురించి మనం మాట్లాడుతున్నాం అన్నమాట. మెర్సీ ఆఫ్ గాడ్. ఆ మామూలుగా ఏడబ్ల్యూ టోజర్ అనే ఒక ఆయన ఏమంటాడంటే, దేవుని యొక్క కనికరాన్ని ఏమని చెప్తాడంటే, ఆయన ఇట్ ఈస్ యాక్టివ్లీ కంపాషనేట్ అంటాడు అనమాట. అంటే అది ఎప్పుడు నిత్యము కనికరం చూపించే అదొక క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అని చెప్పి చెప్తాడనమాట. అంటే మనము సాధారణంగా దేవుడు జడ్జిమెంట్ తీర్చే దేవుడు, నేను ఏదైనా పాపం చేస్తే దేవుడు నా మీద శిక్ష అనేది తీసుకొస్తాడు, తీర్పు అనేది తీసుకొస్తాడు, ఎక్కువ సమయాల్లో మన మీదే ఆలోచిస్తాం. ఎందుకంటే అపవాది కూడా మన మైండ్ లో అదే ఉంచుతాడు అనమాట. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఏమంటే, మన దేవుడు కనికరం కలిగిన దేవుడు అనమాట. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ మర్సీ. మర్సీ అంటే అర్థం ఏమంటే, మామూలుగా ఒక ఒక సోల్జర్ గాని, లేకపోతే ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ రాజు దయదలిచి అతనికి రావాల్సిన శిక్షను అతనికి ఇవ్వడనమాట. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం అవిధేయత చూపించుండొచ్చు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకోండొచ్చు. అయినప్పటికీ దేవుడు తన కనికరం చొప్పున మనకు రావాల్సినటువంటి శిక్షను ఆయన భరిస్తూ వచ్చినాడు అనమాట. ఈ విషయంలో మనము ఎంతైనా సరే ఆయన కనికరంను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆయన స్తుతించకుండా ఉండలేము, ఆయన ఆరాధించకుండా ఉండలేము. అయితే ఈ కనికరంలో మనము ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, అపవాది వచ్చి మన పాత జీవితాన్ని గుర్తు చేస్తా ఉంటాడు. అరే నువ్వు ఇది పాపం చేసినావు, నువ్వు తప్పు చేసినావు, కాబట్టి నువ్వు దేవుని కనికరంకు పాత్రుడి కావు అని చెప్పి చెప్తా ఉంటాడు అనమాట. మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, ఆయన కనికరం కలిగిన దేవుడు. మనం ఎంత పాపం చేస్తున్నా, మనం ఎంత దేవునికి అవిధేయతగా ఉన్నా, ఒక్కసారి ఆయన వైపు తిరిగి, ప్రభా నన్ను క్షమించు, నేను పాపం చేస్తున్నాను, నేను మార్చబడాలని ఆశ కలిగి ఉన్నానంటే ఆయన కనికరం కలిగిన దేవుడు అనమాట. మనము ఈ లోకానుసారంగా మనం ఆలోచించడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేరెంట్స్ వాళ్ళ బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తా ఉంటారన్నమాట. మనం కూడా దేవుడు ఇట్లా శిక్షించే దేవుడేమో, నేను దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు తోసేస్తాడేమో అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుడు అట్లా తోసేసే దేవుడు కాదు. ఆయన ఎంతో ప్రేమ చూపించే దేవుడు, కనికరం చూపించే దేవుడు. దాని తర్వాత మూడో వచనంలోనే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని రాయబడింది అనమాట. అక్కడ మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అంటే, ఇక్కడ యేసుక్రీస్తు దేవుడిగా తండ్రి అయిన దేవుని రాస్తా ఉన్నాడు అనమాట. ఇది చదివినప్పుడు మనకు చాలాసార్లు డౌట్ వస్తుంది. అంటే యేసుక్రీస్తు దేవుడు కదా, యేసుక్రీస్తు దైవత్వం కలిగిన దేవుడు కదా, ఆయనకు మళ్ళా దేవుడు ఏంటి అని చెప్పి మనకు కొన్ని డౌట్స్ రావచ్చు అనమాట. ఇంకా చాలా మంది అడిగే ప్రశ్న ఏమంటే, ఒకవేళ యేసుక్రీస్తు దేవుడైతే ఎందుకు దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు అని చెప్పి మనకు డౌట్ రావచ్చు. అయితే దీని నిమిత్తమై కొన్ని మనం వచనాలు చూద్దాము.
యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఇన్ ద బిగినింగ్ అంటే అది, దానికి మనకు టైం అనేది చెప్పలేమంట అన్నమాట. ఎందుకంటే దేవుడు టైం చేత బౌండ్ చేయబడి ఉంటాడు కాబట్టి ఆ టైం ఎప్పుడు అనేది మనం చెప్పలేం. ఆది యందు వాక్యం ఉండెను, ద వర్డ్ అని ప్రభువైన యేసుక్రీస్తుని వర్డ్ గా ఇక్కడ యోహాన్ సువార్తలో యోహాన్ రాస్తా ఉన్నాడు అనమాట. అంటే ఇన్ ద బిగినింగ్ ఆయన, ఆయన ఇంకా మనుషులు సృష్టించక మునిపే ఆయన వాక్యం లాగా దేవుని దగ్గర ఉన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే ఆ వర్డ్ అనేది దేవుని దగ్గర ఉందన్నమాట. వాక్యము దేవుడే ఉండెను. ఈ మాట విన్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అది వాక్యము దేవుడి యొద్ద ఉండెను, అదే వాక్యము దేవునిగా ఉండడం ఏంటి అని మనకు చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. దాని తర్వాత 3వ వచనంలో ఏమనుంటుందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆది కాండము 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆయన మాట చొప్పున పలానా భూమి కలగాలంటే వెంటనే భూమి కలిగింది, ఆకాశం కలగాలంటే ఆకాశం కలిగింది, పక్షులు కలగాలంటే పక్షులు కలిగినాయి, మనిషి కలగాలంటే, అంటే తన నోటి నుంచి వచ్చిన, దేవుని యొక్క నోటి నుంచి వచ్చిన మాటను బట్టి సమస్తము కలిగి ఉండను కాబట్టి ఆ మాట ద్వారానే సమస్తము కలిగినని చెప్పి ఇక్కడ రాయబడతా ఉందన్నమాట. ఇప్పుడు ఆ మాట, ఆ వర్డ్ దేవుని యొద్ద ఉండెను, ఆ వర్డ్ ద్వారా దేవుడు సమస్తము సృష్టించాను. ఆ వర్డ్ గురించి ఇంకా ఏమని చెప్తారంటే 1వ అధ్యాయము 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమ కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అయితే అప్పటి వరకు దేవుని దగ్గర ఉన్న ఆ మాట అనేది, ఆ వర్డ్ యేసుక్రీస్తు ప్రభు, వర్డ్ గా ఉన్న యేసుక్రీస్తు ప్రభు, ఆయన శరీరధారిగా ఈ లోకం మీదకి వచ్చాడు. అక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది అనమాట. ఇన్కార్నేషన్ అంటారు దాన్ని మామూలుగా ఇంగ్లీష్ లో. మాటగా ఉన్న దేవుడు మనిషి రూపంలోకి రావడం, మనిషి రూపంలోకి వచ్చినప్పుడు తాను ఇక్కడ జీవించినంత కాలము దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి విధేయత చెల్లిస్తూ వచ్చినాడు అనమాట. అయితే చాలా మంది అడిగే ప్రశ్న, ఆయన దేవుడు కదా, ఎందుకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని. దేవుడు ఈ విషయంలో మనకి ఎంతో ఒక గొప్ప సత్యం నేర్పించాలనుకున్నాడు. అదేంటంటే విధేయత. దేవుడు మనిషి ఆ మనిషిగా వచ్చిన తర్వాత ఒక మనిషి దేవునికి చూపించాల్సిన విధేయత ఎట్లా ఉండాలి అనేది తన జీవితం ద్వారా చూపిస్తూ వచ్చినాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది అనమాట. నేను అది ఇంగ్లీష్ లో చదువుతాను. And being found in fashion as a man, be humbled himself and became obedient unto death, even the death of the cross. ఆయన ఎంతవరకు విధేయత చూపిస్తూ వచ్చినాడంటే, ఆయన మరణం వరకు విధేయత చూపించినాడు. అది కూడా ఎలాంటి మరణం అంటే శిలువ మరణం వరకు కూడా విధేయత చూపించినాడు అనమాట. టోటల్ గా ఆయన మనుషులకు నేర్పించాలనుకునేది ఏదంటే అది విధేయత. ఆదాము అవ్వ ఏదైనా వనంలో అవిధేయత వల్ల వాళ్ళు పాపం చేస్తూ వచ్చినారు. దాని తర్వాత మనిషిలో ప్రవేశించింది అవిధేయత. అవిధేయత ఎవరికి అవిధేయత అంటే ముఖ్యంగా దేవునికి అవిధేయత. దేవుడు చెప్పిన ప్రతి మాటకు అవిధేయత. దేవుడు నన్ను పూజించమంటే మనుషులు ఏమంటారంటే, నిన్ను నేను ఎందుకు పూజించాలి, నన్ను నేను పూజించుకుంటా అంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుడై ఉండి కూడా మానవ స్వరూపంలో వచ్చి ఆయన ఎంతగా విధేయత చూపిస్తూ వచ్చినాడంటే, మరణం పొందేంతగా, అది కూడా సిలువ మరణం పొందేంతగా ఆ యొక్క విధేయత అనేది చూపిస్తూ వచ్చినాడు అనమాట. ఈ విధేయత మనం కలిగి ఉండాలని క్రీస్తును ధరించిన వారు ఈ విధేయత కలిగి నడుచుకోవాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అదేవిధంగా మనం ఇంకొంచెం ముందుకెళ్తే 1 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. దాంట్లో ఇంకొంచెం ముందుకు వెళ్తే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు
ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. ఈ మాటల మధ్యలో, ఈ యొక్క వచనాల మధ్యలో ఒక మాట అనేది దాగి ఉందన్నమాట. అదేమంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే హోప్. ఆ మామూలుగా మనము బిబ్లికల్ గా కాకుండా లోకానుసారంగా ఎట్లా చెప్తారంటే, మనము ఏదైనా మంచి విషయం కోసం మనం హోప్ చేయాలా, లేకపోతే ఏదో ఒకటి పాజిటివ్ గా జరుగుతుందని మనం ఆలోచించాలా. ఏదైనా సరే నాకు కరెక్ట్ గానే జరుగుతుందిలే అని మనము వి విల్ హోప్. అంటే ఆ నిరీక్షణ ఎట్లాంటిదంటే అది మనుషులకు ఉన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ లాంటిది అనమాట. కానీ ఇక్కడ చెప్తున్న నిరీక్షణ అట్లాంటిది కాదు. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ నిరీక్షణ ఎట్లాంటిదంటే పూర్తిగా మనము మన దేవుని యందు ఉంచే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్. ఈయన తాను ఏదైతే చెప్పి, ఏదైతే మనకు బైబిల్లో వాగ్దానం దయచేసినాడో అది ఖచ్చితంగా చేస్తాడు అనే ఒక బలమైన విశ్వాసం కలిగి ఉండడమే నిరీక్షణ. ఈ నిరీక్షణ అనేది చూడ్డానికి ఎలా ఉంటదంటే, చాలా కఠినమైన పరిస్థితుల్లో పోతున్నా కూడా మనము సిలువ వైపు చూడడమే నిరీక్షణ. అది ఆ నిరీక్షణ గురించి రాస్తూ ఏమన్నారంటే ఇక్కడ జీవముతో కూడిన నిరీక్షణ అని రాస్తున్నారు అనమాట. దాని ముందర యాడ్ చేసిన పదం జీవముతో కూడిన నిరీక్షణ. అంటే లివింగ్ హోప్ అన్నమాట. ఈ యొక్క పదం మీద ఒక పాట కూడా ఉంది ఇంగ్లీష్ లో, లివింగ్ హోప్ అని. లివింగ్ హోప్ అంటే, ఇప్పుడు లివింగ్ హోప్ అంటే జీవముతో కూడిన నిరీక్షణ అంటే, దీనికి ఆపోజిట్ గా మృతమైన నిరీక్షణలు కూడా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఈ లోకంలో ఉండేటువంటి మృతమైన నిరీక్షణలే మనము చాలాసార్లు మన యొక్క సామర్థ్యం మీద నిరీక్షణ ఉంచుతాం. లేకపోతే మనకు ఒక వ్యక్తి సహాయం చేస్తాడని ఆ వ్యక్తి మీద నిరీక్షణ ఉంచుతాం. లేకపోతే యవనస్తులు చూసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ ఫోన్ మీద నిరీక్షణ ఉంచుంటారు. ఇట్లా ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క నిరీక్షణ ఉంటుంది అనమాట. కానీ క్రైస్తవులుగా మనకు ఉండవలసిన నిరీక్షణ ఏదంటే అది జీవముతో కూడిన నిరీక్షణ. ఎందుకు ఇది జీవంతో కూడిన నిరీక్షణ అంటే అక్కడే అక్కడే రాయబడి ఉంటుంది అనమాట. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. ఎందుకు ఈ నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ అంటే, ఆయన మృతులలో నుండి లేచిన దేవుడు గనక మన నిరీక్షణ కూడా జీవము కలిగిన నిరీక్షణ. బికాస్ అవర్ గాడ్ ఈస్ లివింగ్ అండ్ దట్ మీన్స్ అవర్ హోప్ ఈస్ లివింగ్. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును చాలా ఎక్కువగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు అనమాట. అది క్వశ్చన్ చేసేది మనుషులు కాదు, కానీ ఆ యొక్క అపవాది అట్లా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువలో మరణించినప్పుడు మొత్తం చీకటి అలుముకోయింది. కాసేపు 3 గంటలు చీకటి అలుముకోయింది. అయితే మనము జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు ఆ చీకటి వచ్చిందంటే, దేవుడు పాపమును ఆ యొక్క చీకటికి, ప్రతిసారి చీకటి బైబిల్లో రాసినప్పుడు అది తీర్పుకు సంకేతంగా ఉంటా ఉందన్నమాట. అయితే యేసుక్రీస్తు ఆ శిలువ మీద ఆ మరణిస్తా ఉన్నప్పుడు చీకటి వచ్చింది. ఆ చీకటి దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యంగా ఉంది. దేనికి తీర్పు అంటే, నేను మనము చేసిన పాపములకు ఆ యొక్క శిలువ మీద తీర్పు అనేది ప్రభువైన యేసుక్రీస్తు పొందుతా ఉన్నాడు. అంటే మనకు శిక్ష రావాలి, ఆ యొక్క గిన్నెలో ఉండే ఉగ్రత పాత్రను మనం తాగాలి. అయినప్పటికీ దేవుడు ఎంత కనికరం కలిగి, ప్రేమ కలిగి, కృప కలిగి, నీ బదులు నేను వెళ్తాను, నేను తీసుకుంటాను, నువ్వు నన్ను విశ్వసించిన ఎడల నేను నీకు నిత్య జీవం దయచేస్తానని మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువ మీద మరణిస్తూ వచ్చినాడు. మరణించిన తర్వాత ఆయన తీసుకెళ్లి సమాధిలో ఉంచినప్పుడు ఆ నెక్స్ట్ రోజు మగ్దలేని మరియా ఇంకొంతమంది వెళ్తా ఉన్నారనమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ యొక్క రాయి మూయబడి ఉంటుంది, ఆ రాయిని మనం దొర్లించాలి, దొర్లించి లోపలికి వెళ్ళాలా, లోపలికి వెళ్ళి మొత్తము ఆ సుగంధ ద్రవ్యాలన్నీ పూయాలని చెప్పి వాళ్ళు దారి మధ్యలో ఆలోచిస్తున్నారు. అయితే ఎట్లా ఈ బలమైన రాయిని దొర్లించాలబ్బా అని వాళ్ళు కొంత ఆవేదనతో వెళ్తా ఉన్నారు, కొంత చింతతో వెళ్తా ఉన్నారు. అయితే వెళ్ళేసరికి ఆ రాయి అనేది దొర్లింపబడింది అనమాట. ఆ యొక్క లోపల సమాధి అనేది ఎంటీగా ఉంది. అయితే చాలా మంది ఏమంటారంటే, కొంతమంది ఎవరైతే ఈ యొక్క పునరుత్థానం నమ్మరో వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు ఆ యొక్క సమాధి ఎంప్టీగా ఉందంటే ఒక స్టోరీ చెప్తారనమాట. ఆ యొక్క సైనికులు వెళ్ళి వాళ్ళకి చెప్తా ఉన్నారంట, మేము నిద్రపోయినప్పుడు శిష్యులు వచ్చి ఆ యొక్క దేవుని యొక్క డెడ్ బాడీని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు అని చెప్పి చెప్తారనమాట, దేవుని యొక్క బాడీని. అయితే మరి ప్రశ్న ఏమంటే, ఒకవేళ శిష్యులు నిద్రపోతా ఉంటే వాళ్ళకి ఎట్లా తెలిసింది ఈ యొక్క ఒకవేళ ఆ యొక్క సైనికులు నిద్రపోతా ఉంటే వాళ్ళకి ఎట్లా తెలిసింది శిష్యులు వచ్చి ఆ యొక్క దేవుని యొక్క బాడీని తీసుకెళ్ళినారు అనే ఒక ప్రశ్న అనేది అనేక సార్లు
దేవుని యొక్క కామెంటేటర్స్ వాళ్ళకి వేస్తా వచ్చినారు. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అయితే మనము దేని యందు మనం విశ్వాసం ఉంచుతామంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం చెందినాడు అని మనం విశ్వాసం ఉంచుతాం అనమాట. బిల్లీ గ్రహాం ని ఒక ప్రశ్న అడిగినారు. దేవుడు పునరుత్థానం చెందినాడు అని నువ్వు చెప్తావు కదా, మీరందరూ అంటారు కదా క్రైస్తవులందరూ, అయితే దానికి ప్రూఫ్ ఉందా అని అడుగుతారు అనమాట. అప్పుడు బిల్లీ గ్రహాం అంటాడు, ప్రూఫ్ చాలా ఉన్నాయి, కానీ ఒక ప్రూఫ్ నేను ఎరుగుతాను. అదేమంటే, నా యొక్క జీవితం మార్చబడింది. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం చెందినాడు అన్నదానికి లివింగ్ ఎవిడెన్స్ నేనే అని చెప్పి బిల్లీ గ్రహాం అంటాడు. మన జీవితాలు ఎప్పుడైతే పాత జీవితం నుంచి కొత్త జీవితంగా మార్చబడతాయో, ఎప్పుడైతే మనము పాపంలో నుంచి, పాత ఐగుప్తు జీవితంలో నుంచి ఇశ్రాయేలు జీవితంలోకి, కానాన్‌లోకి మనం ప్రవేశిస్తామో, ఎప్పుడైతే నూతన స్వభావం మనలోకి వస్తుందో, మునుపటి శరీర ఆశలకు లోనే మనం నడుచుకోకుండా, పాపానికి దాసుడిగా మనం నడుచుకోకుండా, పాపం యొక్క శక్తి చేత మనం నడుచుకోకుండా, మనము నూతన స్వభావం కలిగి నడుచుకుంటామో, అది ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం చెందినాడు అనే దానికి సూచన. ఇంతకన్నా మనకు ప్రూఫ్ కావాలా? ఇంతకన్నా మన ప్రూఫ్ అవసరం లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం చెందడం వల్ల మనకు ఒక నిరీక్షణ ఉంది. అది జీవం కలిగిన నిరీక్షణ. ఎవరైతే ఈ నీరో చక్రవర్తి చేత బాధింపబడుతున్నారో, చంపించబడుతున్నారో, వాళ్ళ కుటుంబాలందరికీ పేతురు రాస్తున్నారు, మీ అందరికీ ఒక నిరీక్షణ ఉంది. అది జీవముతో కూడిన నిరీక్షణ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానము దేని ద్వారా చెందినాడు? అది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి ద్వారా పునరుత్థానం అనేది చెందినాడు. అయితే ఒక ప్రశ్న ఏమంటే, ఇప్పుడు అదే శక్తి మన మధ్యలో పనిచేస్తుందా లేదా అనేది ప్రశ్న. ఖచ్చితంగా పునరుత్థానపు శక్తి మన మధ్యలో ఉంది. కానీ చాలా సార్లు మనం ఎట్లుంటామంటే, క్రైస్తవులు అనేక సార్లు చాలా హోప్‌లెస్ గా ఉంటారన్నమాట. అంటే మాకు నా బలహీనతలు బట్టి నేను మాటి మాటికి పడిపోతున్నాననో, కుటుంబాన్ని చూసినప్పుడు ఎవరైనా మాటలు వినట్లేదనో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టో, లేకపోతే క్రిస్టియన్స్ మీద వస్తున్న పర్సిక్యూషన్స్ బట్టో, మనం అనేక సార్లు చాలా హోప్‌లెస్ గా ఉంటాము. చాలా పవర్‌లెస్ గా ఉంటాము. అయితే ప్రభువైన యేసుక్రీస్తును తిరిగి లేపిన ఆ పునరుత్థానపు శక్తి ఈరోజు మన మధ్యలో ఉంది. ఆ శక్తిని మనము తీసుకోవాలా లేదా? లేకపోతే ఇంకా మనం బయటున్న లోకస్తుల కంటే హోప్‌లెస్ గా నడుచుకోవాలనేది అది మన చాయిస్. అయితే సిలువను చూసినప్పుడు దేవుడు పునరుత్థానపు శక్తి మన మధ్యలో ఉంచినప్పుడు మనకు గుర్తొచ్చేది ఏమంటే, దేవుడు ఎంతో దయ కలిగి, ప్రేమ కలిగి ఆ శక్తిని ఆపరేట్ చేస్తా ఉన్నాడు. ఆ భూమితో నడిచిపోయిందనమాట. ఆ యొక్క పెంతెకోస్తు దినమున డ్యూనమాస్ అని రాయబడుతుంది. ఆ డ్యూనమాస్ అన్న పదానికి అర్థం ఏమంటే శక్తి. ఆ శక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో అద్భుత కార్యాలు చేస్తా వచ్చినారనమాట. మనం అద్భుత కార్యాలు చేయాల్సిన అవసరం లేదు గానీ, మన జీవితం దేవునికి సాక్షాత్కరంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఈ పునరుత్థానపు శక్తి గురించి మనం ఆలోచించినప్పుడు చాలా సార్లు మనకేమనిపిస్తుందంటే, మనం ఒక శ్రమ గుండా, బాధ గుండా వెళ్ళినప్పుడు మనకు ఆ శ్రమ మాత్రమే కనిపిస్తుందన్నమాట. అంటే ఇది ఎంతో చాలా కష్టంగా ఉంది. ఇది ఎంతో భారమైనదిగా ఉంది. అసలు నాకు దేవుడు కనిపించట్లేదేనా అని అనుకుంటాం అన్నమాట. నేను కూడా అనేక సార్లు ఇట్లా అనుకునేవాడిని. ఒక ఒక చిన్న ఒక చిన్న సంఘటన నేను చెప్పాలనుకున్నాను. మా చర్చ్‌లో ఒక యవనస్తుడు అబ్బాయి కూడా మెడికోని, ఆ అబ్బాయి ఒక కార్ యాక్సిడెంట్‌లో మరణించినాడు. మరణించినప్పుడు ఆ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో చర్చ్‌లో పరిచర్య చేస్తా ఉంటారన్నమాట. ఆ రోజు కూడా వాళ్ళ నాన్న పరిచర్య చేసి వాళ్ళ ఇంటికెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కరెక్ట్‌గా ఫోనొచ్చింది. ఇట్లా మీ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. ఆయన అనుకున్నాడు ఇది నిజం కాదేమో అని చెప్పి ఆయన ఫోన్ కొట్టాడంట. మళ్ళీ తర్వాత ఫోనొచ్చింది. మళ్ళప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. మరణించినాడని, ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి వెళ్ళినారు. అందరూ ఎంతో ఏడ్చుకుంటూ ఆ అబ్బాయిని తీసుకొనొచ్చినారు. తీసుకొనొచ్చిన తర్వాత మా సంఘంలో చిన్న కూడిక పెట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు నాకెంతో ఆదరణ కలిగించినాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే, మాకొక మాకొక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఏదో ఒక రోజున మేము మా కొడుకును పరలోకంలో కలుసుకుంటామని. ఆ మాట వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు ఎంతో బాధేసింది. ఎందుకంటే నేను ఎన్నో సార్లు చిన్న చిన్న లోకానుసారమైన విషయాల్లో దేవుడు నాకు ఏదైనా ఆశీర్వాదం దయచేయకపోతేనే ఎంతో దేవుణ్ణి నేను దూషిస్తా వచ్చినాను. ఎంతో దేవుని పట్ల అవిశ్వాసం చూపిస్తూ వచ్చాను. కానీ వాళ్ళని చూసినప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, నిజంగా శుభప్రదమైన నిరీక్షణ వీళ్ళు కేవలం వాళ్ళు తెలుసుకోవడం మాత్రమే కాదు గానీ, వాళ్ళు ప్రాక్టికల్‌గా దాన్ని చూపిస్తున్నారన్న విషయం నాకు బాగా అర్థమైందనమాట. ఆ రోజు వాళ్ళ మాట్లాడిన మాటలు నన్నెంతో తాకబడినాయి. అదే విషయం ఇక్కడ పేతురు వాళ్ళకి చెప్తా ఉన్నాడనమాట.
ఆ 3-4 వచనాల్లో, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏమంటే, మనకి ఎట్లాంటి స్వాస్థ్యం ఉందంటే, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు పెరిష్. ఈ స్వాస్థ్యం అనేది ఇంకెన్నటికీ తొలగిపోయినటువంటి స్వాస్థ్యం అన్నమాట. అయితే మనము సాధారణంగా లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా ఎన్నో ఇన్హెరిటెన్సెస్ మనము ఉంచుకోవాలని చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇవన్నీ పెరిష్ అయిపోతాయి. కానీ మనకున్న నిరీక్షణ ఏమంటే, పరలోకంలో దేవుడు నాకు ఒక గృహాన్ని నిర్మించి ఉన్నాడు. పరలోకంలో నాకు ఎన్నో దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నాడు. ఇవన్నీ కేవలం అంటే కేవలం ఆయన దయ ద్వారా, కృప ద్వారానే నేను పొందుకొని ఉన్నాను అనే ఒక శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి జీవించాలి. లోకంలో ఎన్నో శ్రమలు వస్తుంటాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి. క్రైస్తవుల మీద ఎన్నో హింసలనేది జరుగుతా ఉంటాయి. కానీ మనము శిలువను చూసినప్పుడు రక్తం కార్చినంతగా నేను శ్రమ పొందినానా? ఆయనను చూసినప్పుడు అంత ప్రేమ నేను ఎదుటి వ్యక్తి వాళ్ళ పట్ల చూపించగలుగుతున్నానా? ఇంత హింసల గుండా పోయినప్పుడు నేను నిజంగా అట్టి నిరీక్షణ కలిగి ఉన్నానా? అనే ప్రశ్న మనము ఖచ్చితంగా వేసుకోవాలి. అయితే దాని తర్వాత ఆహ్, 6వ వచనంలో చూసినట్లయితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. అయితే ఎవరైతే శోధనల గుండా, బాధల గుండా వెళ్తున్నారో వాళ్ళకి చెప్పవలసిన ఇంపార్టెంట్ మాట ఏమంటే, ఇక్కడ రాయబడింది కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచున్నది. ఈ చాలా సార్లు మనము ఏదైనా ఒక జ్వరం వచ్చినప్పుడో, లేకపోతే ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఎట్లుంటుందంటే, అది చాలా ఇంక ఇది పర్మనెంట్‌గా ఉంటుందేమో, ఈ యొక్క జ్వరం ఇంక పోదేమో అన్నట్లు అనుకుంటాం. అట్లే కష్టాలు గూడా మనకొచ్చినప్పుడు ఇంక కష్టాలు పోవేమో, ఇంక ఇంతే ఏమో అని మన మన చూపంతా కష్టాల మీదే ఉంటది. మన చూపు పైన ఉండదనమాట. పరలోకం మీద ఉండదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, కొంచెం కాలం మాత్రమే దుఃఖం మనకుంటుంది. కొంచెం కాలం మాత్రమే. కొంచెం మనం దేవుని కొరకు సహిస్తే, దేవుడు ఆ యొక్క రాత్రనేది పోయి ఉదయం అనేది మన జీవితంలోకి వస్తుందన్నమాట. మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. ఇంకా చివరగా చూసుకున్నట్లయితే 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా! దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మన యొక్క జీవితం అనేది బంగారంతో పోల్చబడతాం. సువర్ణంతో పోల్చబడతాం. ఎన్నో ఇంప్యూరిటీస్ ఉంటాయన్నమాట గోల్డ్‌లో. ఆ గోల్డ్‌ని కాల్చినప్పుడు ఆ ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి. మనం కూడా అనేక శోధనల చేత మనము శోధించబడినప్పుడు, కష్టాల ద్వారా వెళ్ళినప్పుడు ఎన్నో మనకు తెలియకుండానే ఎన్నో శరీరానుసరణ స్వభావం మనం లోకంలో ఐగుప్తులో నుంచి వాళ్ళు విగ్రహాలన్నీ తెచ్చుకున్నట్లు మనం ఎన్నో మన పాత జీవితం నుంచి మనం తెచ్చుకుంటాం. అవి అట్లే ఉంటాయి. కానీ కేవలం దేవుడు మాత్రమే వాటిని తీసివేయగలడు. వాటిని మనకు చూపించగలడన్నమాట. అయితే దేవుడు మనల్ని పరీక్షించి, ఈ శోధనల గుండా పంపించి, ఇంకా మనల్ని ప్యూర్‌గా చేద్దామనుకుంటాడు. మన ఇంప్యూరిటీస్ అన్ని తీసేద్దామని దేవుని యొక్క ఆలోచన. ఎవరైతే ఇట్లా శోధనల గుండా వెళ్తున్నారో, బాధల గుండా వెళ్తున్నారో, వాళ్ళకి మనం చెప్పవలసిన విషయం ఏమంటే, ఇది కొంచెం కాలమే ఉంటుంది. ఈ శోధనలు దేవుడు ఏదో ఒక కార్యం కోసమే చేసుంటాడు అని చెప్తా ఉన్నాడన్నమాట. అదే యోసేపు యొక్క జీవితం చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యమేస్తుంది. యోసేపు ఎంతో శ్రమల గుండా వెళ్తాడనమాట. 17 ఏళ్ల వయసులోనే అన్నలు ఎంతో యోసేపు పట్ల హేట్రెడ్ కలిగి యోసేపును బ్రతికిస్తా ఉంటాడు. అయితే అక్కడ వెళ్ళినప్పుడు కొంచెం నమ్మకంగా పనిచేసినప్పుడు పొతీఫరు తన ఇంట్లో పెట్టుకుంటాడు గానీ, పొతీఫరు భార్య వల్ల మళ్ళా తిరిగి జైలుకి వెళ్తాడనమాట. మళ్ళా అక్కడ 2 ఏళ్లు ఉంటాడు. కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ప్లేస్‌కి ఆయన్ను ప్రధాన మంత్రిగా చేస్తాడనమాట. యోసేపు ఏమంటాడంటే, తన అన్నలతో మాట్లాడేటప్పుడు, "మీరేం బాధపడొద్దండి. మీరేం దుఃఖపడొద్దండి. నాకు ఈ పరిస్థితంతా కల్పించింది దేవుడే. అయితే దేవుడే మీకు ఇట్లా ఆహారం దయచేయాలని, ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడాలని దేవుడు ఇట్లా ప్రణాళిక కలిగి నడిపించాడు" అని. మనమైతే చాలా సార్లు నేనైతే ముఖ్యంగా చాలా సార్లు సర్కమ్‌స్టాన్షియల్ క్రిస్టియానిటీ అనేది ఉంటది. అంటే పరిస్థితిని బట్టి క్రైస్తవ్యం. అంటే దేవుడు నాకు మంచి చేస్తే దేవుడిని స్తుతించుట. ఏదైనా కొంచెం నాకు నచ్చని విషయం నా జీవితంలో జరిగితే దేవుడు ఉన్నాడా? లేదా? అనే ఒక ఆలోచన అనేది తెచ్చుకోవడం, ఎంతగానో శోధించబడడం అనేది జరుగుతుంది. కానీ యోసేపు తను దాదాపు 20 ఏళ్ళు 17 ఏళ్ల వయసుకే తాను ఇశ్రాయేల్ నుంచి బయటకొచ్చి ఐగుప్తులో ఉంటాడు. ఆయన ఏ రోజు కూడా తను కంప్లెయింట్ చేయలేదు. కానీ తను గ్రహించినాడు ఇవన్నీ అలో చేసింది దేవుడు నా మంచి కోసమే అని.
దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో ఎన్నో ఇంప్యూరిటీస్ ని తీసేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. అయితే ప్రశ్న ఏమంటే, ఈ రోజు ఆయనకు విధేయత చూపించగలుగుతున్నాం అనేది ప్రశ్న. అట్లా విధేయత చూపించుటకు దేవుడు మన జీవితంలో సహాయం చేయను గాక. ఇచ్చిన అవకాశం ఇచ్చిన సుధీర్ అన్నకి నా వందనాలు. థ్యాంక్ యూ. Was was అన్నా చెప్పండి అన్నా. praying close. No, ఓకే no, ఓకే అన్న, pray. Do you want to add something? మీరు చేయండి అన్న. Yeah. నో నో. Yeah. Loving Heavenly Father, we thank you, Lord Master God, for this time, for the word that was shared, Lord Master God. I pray that this word will be a blessing to many in the days to come, Lord Master God. I pray. Thank you for the grace, Master God. Thank you for the grace to overcome suffering, Lord Master God, especially this persecution times, Lord Master God. We pray for your grace, Master God, that will sustain us. And Lord God, I pray, Master God, that everyone in this fellowship, Master God, will be future ready, Lord Master God. We'll be able to face the future, Master God, with confidence. I especially remember all the persecuted saints, Lord Master God, around the globe. I pray for your grace, Master God. Come and take control, Lord Master God. Lord God, thank you. Thank you for Santosh, Lord God. I pray that you will bless him. God, bless each and everyone in this fellowship as well, God. I pray that you will revive this fellowship, Lord God, and let your name be glorified. In Jesus' name I pray. Amen. Santosh, thank you. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, What's థ్యాంక్ యూ అన్న. Shankaraka join ayuntunnaru. Shankaraka, we are ending the program. సుధీర్ Yeah, అక్క. బాగున్నారా సుధీర్ అందరూ? బాగున్నాం అక్క. Yeah, అక్క. జాయిన్ అయినా. హాయ్ మేడం. వాట్స్ వాడుతున్నాడు. ఉమా బాగుందా? బాబు పాప అందరు బాగున్నారు అక్క. Yeah. బాబు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు నీట్ రిపీట్ చేస్తున్నాడు అక్క. ప్రిపేర్ అవుతున్నాడు. నీట్ ప్రిపేర్ నీట్ కా? అవుతున్నాడు అక్క.